జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మార్చి 28న ఉగాది సంబరాలు నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు తెలిపారు. అక్కయ్యపాలెంలోని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలకు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం విందు వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం నిర్వహించి పంచాంగ పుస్తకాలు అందజేస్తామన్నారు. లక్కీ డిప్ ఏర్పాటు చేశామన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన పలు సమస్యలు, పథకాలు అమలు కోసం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని, జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు, ఇళ్లను కేటాయించాలన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ, కార్యదర్శి జి శ్రీనివాసులు మాట్లాడుతూ గత నెల 20 నుంచి నేటి వరకు సుమారు 650 మంది వర్కింగ్ జర్నలిస్టులు తమ యూనియన్లలో సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నట్లు చెప్పారు. త్వరలోనే అనకాపల్లి, అల్లూరు జిల్లాల సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె మదన్, ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవళేశ్వరం రవికుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, కార్యదర్శి కొచ్చెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, అలాగే ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అర్బన్ యూనిట్లన్నీ కూడా ఈరోజు విశాఖపట్నం దండపర్తి జంక్షన్లో ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ప్రధానంగా మా కార్యవర్గం అంతా కూడా పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించాం. అందులో ఈ ఏడాదికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అంశాల వారీగా చర్చించాం. సుమారు 650 మంది వర్కింగ్ జర్నలిస్టులు సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. ఇది తుది జాబితా తయారు చేసి మరి రాష్ట్ర కార్యవర్గానికి నివేదిస్తాం. అలాగే వచ్చే నెల 28న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉగాది సంబరాలు నిర్వహించడానికి కూడా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా ఆ రోజు ఉదయం నుంచి కూడా అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పండితుల సత్కారాలు ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నం విందు భోజనంతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. కాబట్టి జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరుతూ, ఏదైనా సరే వర్కింగ్ జర్నలిస్టుల కోసం పూర్తి స్థాయిలో మా పరిధి మేరకు కష్టపడి పనిచేసేది మాత్రం వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద యూనియన్, ప్రభుత్వ రికగ్నైజేషన్ ఉన్న యూనియన్ బ్రాడ్కాస్ట్ కానీ ఇది కానీ. ఏదైనా సరే భవిష్యత్తులో కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ఇప్పటికే మేము జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరోసారి కూడా బడ్జెట్ సమావేశాల్లో వినతిపత్రాలు ఇవ్వడానికి మన రాష్ట్ర కార్యవర్గం ప్రయత్నాలు జరుపుతుంది. ప్రధానంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇల్లు కేటాయించాలని, అలాగే అక్రిడేషన్లు ప్రక్రియ సులభతరం చేయాలని, దాంతోపాటు ప్రమాద బీమా అనే పాలసీని పునరుద్ధరించాలని, తమిళనాడు ప్రభుత్వం తరహాలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రత్యేకంగా తీర్మానించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. ఎందుకంటే తమిళనాడులో పాలసీ పరిశీలించిన మీదట 20 ఏళ్ళు పనిచేసినట్లయితే ఆ జర్నలిస్టుకు దాదాపు 5 లక్షల రూపాయలు పెన్షన్గా నిర్దేశించారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఎవరైతే వాళ్ళ సర్వీస్ని బట్టి వాళ్ళకి పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుకుంటూ ఈ సమావేశానికి హాజరైన వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా మనం జనవరి 20 నుంచి మెంబర్షిప్ డ్రైవ్ పెట్టాం. దాదాపు 650 మంది వరకు మన మెంబర్షిప్ లిస్ట్ తయారైంది. ఇది త్వరలో స్టేట్ కమిటీకి పంపిస్తాం. అదేవిధంగా మార్చి 28న ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇది ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి మన జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించి ప్రతి జర్నలిస్టు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోవాలని భావిస్తూ, ఈ కొత్త సంవత్సరంలో అందరూ జీవితాలు కూడా కొత్తగా ఉండాలి, జర్నలిస్టులందరూ కూడా ఇల్లు లేదా ఇళ్ల స్థలం రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆ రోజు మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన ఇరోతి ఈశ్వరరావు గారు, మదన్ ఈ బృందం కూడా చక్కగా నిర్వహిస్తుంది. వెన్యూ మనం శ్రీనివాస్ ప్లస్ జగన్మోహన్ గారు చూస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఉగాది సంబరాలని అద్వితీయంగా నిర్వహిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యమే చక్కగా అది మన గాజువాక రాంబాబు అండ్ రవికుమార్ గారు కూడా ఈ చీరల స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరెవరు మనకు సహకరిస్తున్నారో అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి కూడా రాబోయే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.